హాయ్ బ్రదర్. హాయ్ అండి. మీ పేరు? రాము. ఏం చేస్తుంటావు? కాలేజ్కి వెళ్తున్నాను. ప్రజెంట్ నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఆంధ్రాలో, ఎవరు వస్తారు? జగన్మోహన్ రెడ్డి అండి. ఎందుకని? ఎందుకంటే ఈ మధ్య అన్ని పథకాలు ఇవన్నీ ఆర్బిక వద్దు ఇవన్నీ బిల్డింగ్లు అన్నీ తయారు చేస్తున్నారండి. ఇప్పుడు సచివాలయం దగ్గరికి వెళ్ళి ఇలాగా వెళ్ళిన వెంటనే మనకి క్యాస్ట్ కావాలన్నా ఏం కావాలన్నా ఒక గంటలు చేసేస్తుందండి. అందుకు జగన్ రావాలి. మరి ఈ సచివాలయం రాకముందు ఈ క్యాస్ట్ ఇన్కమ్ అది చేయించుకోవాలంటే మీరు ఎక్కడికి వెళ్ళి చేయించుకునేవారు? మేము నర్సీపట్నం అది వెళ్ళి అక్కడ గంటలు ఉంటున్నాం, కానీ ఒక తర్వాత ఇంకా అవి కాదండి, ఇంకా క్యాస్ట్ ఇన్కమ్లో ఇంకా అవి ఏమీ ఉండేవి కాదు ఇంకా అప్పట్లో అయితే. మరి అలాగే ఇప్పుడు మీ ఊర్లో పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ పథకాలు వస్తున్నాయి కదా, ఏమేమి పథకాలు వస్తున్నాయి వాళ్ళందరికీ? వసుదేవన్ వస్తుందండి, అమ్మఒడి, ఇంకా పెన్షను, ఇంకా ఇల్లు గ్రాండ్లు వచ్చాయి, స్కీములు వచ్చాయి. ఇంకా చెప్తూ ఉంటే ఇంకా చాలా ఉన్నాయండి. ఇంకా పెట్టిన స్కీమ్ కన్నా ఇంకా ఎక్కువ వచ్చాయి, ఇంకా తక్కువ కాకుండా ఇంకా ఎక్కువ వచ్చాయి. వృత్తిపరంగా అవి అంటే ఆటో వాళ్ళకి కానీ, టైలర్లకు కానీ, రజకులకు కానీ, అలాగే ఎస్సీ ఎస్టీ మా వాళ్ళందరికీ ఇస్తున్నారు ఏమన్నా? అన్నీ ఆటో వాళ్ళకి ఇస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఆ కులం మతం ఏమి వర్గాలు ఏమీ చూడకుండా ప్రతి ఒక్కరికి పథకాలు అనేది ఇస్తున్నారని. మరి అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి వస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గెలవగలంటావా? గెలుస్తుందన్న పక్క. అది పందులు అవి గుంపుకు వస్తాయి కానీ సింహం సింగిల్ గానే వస్తుందని. మరి పథకాలు ఇంకా ఎక్కువ ఇస్తానంటున్నారు కదా చంద్రబాబు నాయుడు వస్తే? అవన్నీ ఉట్టిదండి. ముందుసారి కూడా అలాగే మొత్తం ఇస్తాం. ఇప్పుడైతే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ముగ్గురుంటే ముగ్గురు ఇస్తాం, నలుగురుంటే నలుగురు ఇస్తాం, అదంతా ఉట్టి మాయని. ఇచ్చేది ఇప్పుడు నిలబెట్టుకుంటేనే ప్రస్తుతానికి అందరికి ఇంక జగనే ఉంటాడండి. 175 వస్తాయి అంటున్నారు కదా పక్కనే. 175 రాకపోయినా సీఎం మాత్రం పక్క జగన్మోహన్ రెడ్డి అండి. ఓకే, థ్యాంక్ యూ.